సోమవారం పంచమి శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్నం 12:15 ముహూర్తం దివ్యంగా ఉంది. నిశ్చితార్థం కానిచేద్దాం. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే గాని మా అన్నయ్యకి ఒకసారి కాలింగ్ కలుపు, టాకింగ్ చేస్తాను. సువర్ణ, ఒక్క విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏ విషయం గురించి చెప్పు. బావగారు వాళ్ళు నీకు కాంటాక్ట్లోనే ఉన్నారా? గీత, ఎలా ఉన్నావు? కాలేజ్ ఎలా ఉంది? అబ్బా బోర్ అక్క. కాలేజ్లో అన్ని నాకు తెలిసినవే చెప్తున్నారు. కొన్ని విషయాలైతే నేనే వాళ్ళకి చెప్తున్నాను తెలుసా. పుట్టిన దగ్గర నుంచి మగ్గంతోనే ఆడుకుంటూ పెరిగాను. యాక్చువల్లీ నేను అదే చెప్పడానికి వచ్చాను. నువ్వు కాలేజ్కి వెళ్ళి డిజైనింగ్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీనాక్షి గారు ఏం మాట్లాడుతున్నారండి? అవునా బి గారు, గీతకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను ఎలా అయితే నా పుట్టుకతో వచ్చిన విద్యని ప్రాక్టికల్గా అల్లిక డిజైన్స్లో వాడానో, అలాగే గీత కూడా మా ఆఫీస్కి వచ్చి ప్రాక్టికల్స్ చేయొచ్చు. అందుకే తనకి కోర్సులు కోచింగ్లు అవసరం లేదు. అక్క నువ్వెంత మంచిదాని అక్క. హో, ఎక్సలెంట్ ఐడియా అమ్మా. ఏమా బి గారు, ఏం మాట్లాడడం లేదు? నేనేమైనా తప్పు చెప్పానా? ఎప్పటికప్పుడు మీ తెలివితేటలతోటి వ్యక్తిత్వంతోటి నన్ను ఆశ్చర్యపోయేలా చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఐడియా నాకెందుకు రాలేదా అనిపించి మౌనంగా ఉండిపోయాను. చాలా చక్కగా చెప్పారండి. గీత మరో మీనాక్షిలా ఓ కంపెనీని నడిపించే సామర్థ్యం సంపాదిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మరీ అంతగా పొగిడేయకండి. కానీ నా మీద మీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అండి. అభి గారు, ఆ రోజు మీరే గనక నాకు తోడు రాకపోయి ఉంటే ఆయన నాకు దక్కేవారు కాదు. నా జీవితంలో ఆనందం పూర్తిగా ఆవిరైపోయేది. అసలు నేనంటూ ఒక దాన్ని మిగిలేదాన్నే కాదు. అందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఆ భగవంతుడు ఒక అవకాశం ఇస్తే బావుండు. మీ రుణం పూర్తిగా కాకపోయినా కొంతైనా తీర్చుకోవాలనుంది. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఫ్రెండ్స్ మధ్య రుణాలు కృతజ్ఞతలు ఉండవండి. అది నా కర్తవ్యం. నేనెప్పుడైనా మీకు సహాయపడగలను అనుకుంటే అడుగుతానని నాకు మాట ఇవ్వండి ప్లీజ్ అభి గారు. తప్పకుండానండి. ఒక ఫ్రెండ్గా సాయం కోసం సలహా కోసం మీ దగ్గరికే ఫస్ట్ వస్తానని మాటిస్తున్నాను. ప్రపంచం అంతా మీలాంటి మంచి మనుషులే ఉంటే ఎంత బాగుండో కదా. గీత, నీ కలరి బాగా ఎక్కువవుతోందే. అంకుల్, నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఏంటమ్మా విశేషం? సోమవారం నాకు ఆయనకి ఎంగేజ్మెంట్. మీరంతా తప్పకుండా రావాలి. మా ఇంట్లో ఫంక్షన్కి మమ్మల్ని పిలుస్తున్నావేంటమ్మా? ఏం అభి, ఏమంటావు? అవును మీనాక్షి గారు, ఎంగేజ్మెంట్ పనులని మేమే దగ్గరుండి చూసుకుంటాం. అక్క, బావుకి నీకు ఇప్పుడు ఎంగేజ్మెంటా? అవును గీత, అప్పుడు దేవుడు కలిపిన ఈ జంటకి మొదటిసారి పెద్దవాళ్ళు చేస్తున్న నిశ్చితార్థం. అవునా అక్క, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. టైంకి నేను వచ్చేసాను, నీకేం భయం లేదు. ఎందుకు? అల్లరి చేయడానికా? అవును, బావగారిని ఆట పట్టించాలి కదా, మరదలు లేని లోటు తెలియాలి కదా. ఖచ్చితంగా. నీ సందడి లేకపోతే ఎలా? అభి గారు, మేము ఇంకో ఆఫీస్కి బయలుదేరుతాం. గీత, వెళ్దామా? వెళ్ళొస్తాం అంకుల్. మంచిదమ్మా. బాయ్ అభి గారు. బాయ్. రా గీత. బాయ్ బాయ్ బాయ్. హలో, థ్యాంక్ యూ సో మచ్. నో నథింగ్, అలాంటిదేం లేదు. జస్ట్ కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆఫీస్కి అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాను. ష్యూర్ తప్పకుండా. కాకపోతే
ఈ 1 వీక్ ఆఫీస్లో లేను కదా, పెండింగ్ వర్క్స్, పెండింగ్ కాంటాక్ట్స్ అన్నీ రివైజ్ చేయాల్సి ఉంది. సో మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. నో, మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ కాంట్రాక్ట్ తప్పకుండా మీకే ఇస్తాను. యా, ఓకే, వెల్కమ్. యా, బాయ్. అక్క, ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నిన్ను నా పక్కన చూడటం, నీతో పాటు ఇలా ఆఫీస్కి రావటం అంతా కలలా ఉంది. అవును గీత, నాకు నిన్ను చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. అక్క, నువ్వు బావగారు ఎన్నో పీడికలలు దాటి ఇలాంటి అందమైన కల్లోకి వచ్చారు కదా. అభి మాస్టర్ చెప్పారు, అప్పుడు ఎంత బాధపడ్డావో కదా. జీవితం చేజారిపోయి మళ్ళీ దొరికినట్టయింది. మరణపు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చినట్టయింది. ఇప్పుడు ఇది కల కాకూడదు, వాస్తవం కావాలి. ప్రతిరోజు నాకు ఎదురయ్యే నిజం కావాలి. అయ్యో సారీ అక్క, నీకు ఆ విషయం గుర్తు చేసినందుకు. అక్క, నువ్వు ఈ కంపెనీకి పెద్ద? కాదు, మీ బావగారే, ఆయనే చైర్మన్. అమ్మో, చాలా పెద్ద పోస్ట్ కదా. మరి నేను బావగారితో మాట్లాడాలంటే నాలాంటి చిన్న ఉద్యోగికి అపాయింట్మెంట్ దొరుకుతుందా? నువ్వు రికమెండ్ చేస్తావా? ఏం మాట్లాడాలనుకుంటున్నావో దాన్ని బట్టి. మరదల్ని కదా, బావగారితో కామెడీ చేస్తా. అలా అయితే అస్సలు కుదరదు. మీ బావగారు చాలా బిజీ. ఆయనతో అపాయింట్మెంట్ అంటే ఆషామాషి కాదు. చాలా మంది రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు తెలుసా. ఆయన ఎంప్లాయీస్ పాలిట దేవుడు. ధనరాజ్ వనమాలి ఆయన తండ్రి. ఆయన తండ్రికి తగ్గట్టే ఆయన కూడా బిజినెస్ స్కేల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. అక్క, నీకు చాలా గర్వంగా ఉంటుంది కదా, కంపెనీకి చైర్మన్, ఇంత గొప్ప భర్త. గర్వం కాదమ్మా, ఆనందం. దాంతోపాటు బాధ్యత. ఆయన గౌరవం కాపాడాల్సిన ధర్మం, కంపెనీలో ఎంప్లాయీస్ బాగోగులు చూడాల్సిన కర్తవ్యం అన్నీ నా మీదే ఉంటాయి. ఏనాడు ఆయనకు మచ్చ తెచ్చే పని నేను చేయకూడదు. నా వల్ల ఆయనకి, అత్తయ్యకి మంచి పేరు రావాలి. కంపెనీకి ఒక గుర్తింపు రావాలి. అక్క, నీ అడుగుజాడల్లో కొంతైనా నడిచి నీలా తయారవ్వాలని ఆశగా ఉందక్క. అభి మాస్టర్ కూడా అదే చెప్పారు, మీనాక్షిని చూసి నేర్చుకో అని. ముందు ఆఫీస్లో మొదట అడుగు పెట్టు, ఆ తర్వాత చూద్దాం. ఎవరు కావాలి సార్? అపాయింట్మెంట్ ఉంటే ఎవరిని కలవాలో చెప్తే వెళ్ళి చెప్తాను సార్. ఇడియట్. ఒక చోట జాబ్కి వచ్చే ముందు, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎవరిది, దాని ఓనర్ ఎవడు, దాని చైర్మన్ ఎవడు, ఇవన్నీ తెలుసుకోవడం అనేది మినిమం కామన్ సెన్స్. ఎవరో తెలుసా? నేనెవరినో తెలుసా? రాధాకృష్ణ వనమాలి, చైర్మన్ ఆఫ్ అల్లికా డిజైన్స్. నన్నే పట్టుకొని ఎవరు కావాలి, అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతావా? స్టూపిడ్. అవుట్. ఇతను చైర్మన్ అంటాడేంటి? ఆ సార్ కదా చైర్మన్. కిరణ్, 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 కిరణ్. క్రిష్, ఎప్పుడొచ్చావు? ఏంటి సడన్ సర్ప్రైజ్? నీ సర్ప్రైజ్ ఏంటి? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? నీ క్యాబిన్ ఎక్కడా, నువ్వు వర్క్ చేస్తుంది ఎక్కడ? నీ క్యాబిన్ వదిలేసి, నీ క్యాడర్ వదిలేసి ఏదో ఒక నార్మల్ ఎంప్లాయీలా ఇక్కడ కూర్చొని పనిచేయాల్సిన అవసరం నీకేంటి? అంటే క్రిష్, అది యాక్చువల్లీ ఏం జరుగుతోంది?
అసలు ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో? సెక్యూరిటీ దగ్గర నుంచి స్టాఫ్ దాకా అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. సెక్యూరిటీ నన్నే ఎవరని అడిగాడు. ఈ కంపెనీ చైర్మన్ వస్తున్నాడన్న భయం కూడా లేకుండా ఆ రిసెప్షనిస్ట్ నా ముందే రొమాన్స్ చేస్తుంది. అసలు నేనెవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తుంది. నాట్ ఓన్లీ హర్, స్టాఫ్ అంతా అలాగే ఉన్నారు. అసలు ఇంత ఇమ్మీడియట్గా ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు స్టాఫ్ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి? అన్నిటికీ మించి నా కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి నేనెవరో తెలియకపోవడం ఏంటి? అడుగుతుంటే మాట్లాడవేంటి? ఏంటి ఇదంతా? క్రిష్, ఈ విషయాలన్నీ ఇక్కడ కాదు, కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? ఈ తొక్కలో విషయాలు మాట్లాడడానికి కాన్ఫరెన్స్ హాల్ దాకా వెళ్ళాలా? ప్లీజ్ క్రిష్, ట్రై టు అండర్స్టాండ్ మీ. నా మాట విను, వెళ్దాం పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రే కృషిగా బతికిపోయాను బతికొచ్చాను అని సంబరపడిపోతున్నావు కదా. ఇక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, మీనాక్షితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అని కలలు కంటున్నావు కదా. నువ్వు అలాగే కలలు కంటూ ఉండు. ఈలోగా నేను నీ పతనానికి ఒక్కో మెట్టుని రెడీ చేస్తుంటాను. ఇప్పటికే ఈ ఆఫీస్ని స్టాఫ్ని నా గుప్పిట్లో తెచ్చుకున్నాను. తొందరలోనే ఈ బిజినెస్లో సునామీ లాంటి ఒక అల్లకల్లోలాన్ని క్రియేట్ చేయబోతున్నాను. నువ్వొచ్చి చూసుకునేసరికల్లా నీకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలకుండా చేస్తాను. ఇక నీ మీద నాకున్న పగలో రెండో పార్ట్ మీనాక్షి. నువ్వు చచ్చుంటే ఈ పాటికి అది నా సొంతం అయి ఉండేదిరా. బట్ జస్ట్ లో మిస్ అయిపోయింది. కానీ ఊరుకోను, వదిలిపెట్టను. నిన్ను చంపకుండా, దాన్ని నా దారిలోకి వచ్చేలా చెయ్యకుండా ఊరుకోను. రేయ్, పెళ్ళేర్పాట్లు చేస్తున్నారని మురిసిపోతున్నావు కదా. నువ్వు ఆ సంబరంలోంచి బయటికి వచ్చే లోపే మొత్తం స్మాష్ చేసి పడేస్తాన్రా. అది కాదు క్రిష్, 1 వీక్ పైనే నువ్వు ఆఫీస్కి రాపోవటం వల్ల ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ పెండింగ్లో పడిపోయాయి. ప్రెషర్ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఫైనాన్షియల్ పవర్స్ మొత్తం క్రిష్ చేతిలోనే ఉన్నాయి. స్టాఫ్కి నెల శాలరీ ఇంకా మనం ఇవ్వలేదు. కేవలం వాళ్ళ గురించి తప్ప మిగతా విషయాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేము కిరణ్. ఒకవేళ కృషి రావడం లేట్ అయ్యి ఈలోగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా? నీ ప్లేస్లో ఎవరో ఒకరు ఇక్కడ ఉండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకోవాల్సిన పరిస్థితి రావడంతో మీ ఇంట్లో వాళ్ళు మీ అన్నయ్యని పంపించారు. కిరణ్, నేను లేనప్పుడు బలరాం వచ్చి ఆఫీస్ని చూసుకోవాలి అనుకోవడం మంచి ఆలోచనే, నేను కాదనడం లేదు. కానీ నేను అడుగుతున్నది ఆ విషయం గురించి కాదు. స్టాఫ్ను మార్చాల్సిన అవసరం ఏంటి అని, అన్నిటికీ మించి నీ ప్లేస్ని మార్చాల్సిన అవసరం ఏంటి అని. అదేంటి క్రిష్ అలా మాట్లాడతావు? మీ అన్నయ్య ఒక బాస్ హోదాలో ఉండి ఈ ఆఫీస్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఒక బాస్గా ఆయనకి ఏ డెసిషన్ తీసుకునే రైట్ అయినా ఉంది. సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎంప్లాయీస్గా మేమంతా ఒబే చేయాలి, చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిందే కదా. ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా కిరణ్? ఒక ఎంప్లాయ్ కంటే ముందు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. బిజినెస్ బిగినింగ్ దగ్గర నుంచి నువ్వు నాతో కలిసి వర్క్ చేస్తున్నావు. ఒక ఎంప్లాయీలా కాకుండా నా వెల్ విషర్లా ఆలోచిస్తావు. కంపెనీ బాగుండాలి, అందరూ బాగుండాలని ప్రతి క్షణం తపన పడుతుంటావు. అలాంటి నీకు ఈ ఆఫీసుకి సంబంధించి ప్రతి విషయం గురించి మాట్లాడే హక్కు నీకుంది. ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే ప్రశ్నించే రైట్ నీకుంది. నీకు గుర్తుందా, ఆ రోజు నేను చాలా ఫూలిష్గా శారీస్ని ఆన్లైన్లో సేల్కి పెట్టమని చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నష్టపోతామని వాదించావు కదా. నా నిర్ణయం తప్పని ప్రశ్నించావు కదా. మరి నిర్ణయం కరెక్ట్ కాదు, తప్పు అని ఎందుకు చెప్పలేదు?
ఇలా చేయొద్దు అని ఎందుకు వాదించలేదు? మాట్లాడవేంటి కిరణ్? ఈ నిర్ణయాలన్నీ అడ్డుకోకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అది కాదు క్రిష్, బయట వాళ్ళైతే చెప్పగలను, కానీ బలరాం మీ సొంత అన్నయ్య, మరి అతనికి నేనెలా ఎదురు చెప్పగలను? ఫూలిష్గా మాట్లాడు కిరణ్. అలాంటి రిలేషన్స్ అన్నీ ఇంట్లో, ఇక్కడ కాదు. ఆ సీట్లో నేనున్నా ఇంకెవరున్నా సరే తప్పు జరుగుతున్నప్పుడు చెప్పాలి, మాట్లాడాలి. ఇన్ని రోజులుగా స్టాఫ్ అంతా మనల్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఇలా సడన్గా తీసేయడం వల్ల ఎంత బాధపడతారన్న ఆలోచన లేదా? వీటి గురించి నీతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదని నాకు అర్థమవుతుంది. అందుకే ఎక్కడ మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అక్కడే మాట్లాడతాను, వాళ్ళతోనే తేల్చుకుంటాను. క్రిష్ క్రిష్ బాబాయ్, ఈ కంపెనీని సర్వనాశనం చేయడానికి, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని నా చేతిలోకి తెచ్చుకోవడానికి మనం వేసిన ప్లాన్ పిచ్చెక్కిపోయింది బాబాయ్. కొత్త బిచ్చగాడు టైం చూసుకోడన్నట్టు పాపం వాడు పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో ఉన్నాడు బాబాయ్. కానీ ఆలోపే బలరాం రూపంలో భూకంపం రాబోతుందని తెలియదు పిచ్చేదవకి. బలరాం 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 ఏంటిదంతా? ఎందుకు ఇలా చేశావు? ఒకేసారి అందరినీ మార్చాల్సిన అవసరం ఏంటి? ఈ క్యాబిన్లో ఉండాల్సిన కిరణ్ని ఏదో నార్మల్ ఎంప్లాయీలా అక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశావు? నీ మాటల్లో ఆవేశం కనిపిస్తుందే తప్ప ఆలోచన కనిపించట్లేదు క్రిష్. నువ్వు లేకపోయేసరికి రావటం బాగా లేట్ అవుతుందని అమ్మవాళ్ళు నీ సీట్లో నన్ను కూర్చోమని చెప్పి పంపించారు. నేను అడుగుతున్నది అందరినీ ఎందుకు మార్చేశావన్న విషయం గురించి. అక్కడికే వస్తున్నాను క్రిష్. మరీ అంత ఆవేశం అయితే ఎలా చెప్పు? ఒక పని అనుకున్నప్పుడు, ఒక బాధ్యతని తీసుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి కదా. ఈ ఆఫీస్లో నీ ప్లేస్లో నేను పర్ఫెక్ట్గా బాధ్యతల్ని నెరవేర్చాలంటే దానికి స్టాఫ్ అంతా కరెక్ట్ కాదనిపించింది. పైగా వాళ్ళందరూ అంత ఎఫిషియెంట్ కాదు, సరిగా వర్క్ కూడా చేయట్లేదు. అందుకే మార్చేశాను. అర్థం లేకుండా మాట్లాడకు బలరాం. వాళ్ళ ఎఫిషియన్సీ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఈ ఆఫీసు ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని నిలబెట్టింది వాళ్ళేనన్న విషయం నీకు తెలుసా? అందుకే కదరా తీసి పడేసింది. అంత సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళని పర్ఫెక్ట్ కాదు, ఎఫిషియన్సీ లేదని ఏ రీజన్తో చెప్పగలవు? కిరణ్ ఎంత నమ్మకస్తుడో నీకు కూడా తెలుసు కదా. తన సొంత కంపెనీ అంత సిన్సియర్గా ఉంటాడు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఒక నార్మల్ పోస్ట్లో పడేస్తావా? చూడు క్రిష్, నీకంటే ఎక్కువ బిజినెస్లను డీల్ చేశాను నేను. ఆ విషయం నీకు కూడా తెలుసు. బిజినెస్లను డీల్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. నా స్ట్రాటజీలో నేను ప్రొసీడ్ అయ్యాను. అది కూడా నీకోసం, నీ మంచి కోసం, అన్నింటికీ మించి ఈ కంపెనీ బాగుండడం కోసం. అది నీ దృష్టిలో తప్పనిపిస్తే నేనేం చేయలేను క్రిష్. అది కాదు బలరాం. డాడ్ ఒక ఆశయంతో ఈ అల్లికా డిజైన్స్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ వర్క్ చేసే ఎవరైనా సరే రిటైర్డ్ అయిన తర్వాతే బయటికి వెళ్ళాలి తప్ప మధ్యలో తీసేయకూడదు అనే ఒక మంచి ఆలోచనతో రన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఎంప్లాయీస్ అంతా బాధపడడం మాత్రమే కాదు, నాన్న ఆశయం కూడా దెబ్బతింటుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఓకే క్రిష్, నేను కాదనట్లేదు. కానీ నేను మాత్రం నీకు ఎలాంటి నష్టం రాకూడదని, అందులోనూ నేనున్నప్పుడు, నేను బాధ్యత తీసుకున్నప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆలోచించే ఇలా చేశాను. అది అర్థం చేసుకోగలిగితే హ్యాపీ. లేదు తప్పంటావా నీ ఇష్టం. సారీ చెప్పడానికి కూడా నేను వెనకాడను. పర్లేదు బలరాం, నీకు తెలిసిన స్ట్రాటజీలో నువ్వు డీల్ చేసావని చెప్తున్నావు. ఓకే, లివ్ ఇట్. నేను వచ్చేసాను కదా, ఇంక నో ప్రాబ్లం. నా స్ట్రాటజీలో నేను సెటరైట్ చేసుకుంటాను. ఎనీహో, నా ప్లేస్లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఏదేమైనా నువ్వు మళ్ళీ ఇలా వచ్చి నీ సీట్లో నువ్వు కూర్చుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. మర్చిపోయాను, రేపు నిశ్చితార్థం కదా. రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఈరోజు ఇలా ఆఫీస్కి వచ్చావంటే
నీ డెడికేషన్ సూపర్ క్రిష్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే బ్రో, కంగ్రాట్స్ అండ్ అడ్వాన్స్లీ హ్యాపీ ఎంగేజ్మెంట్. అలాగే పెళ్ళి కూడా త్వరలోనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. బాయ్. అయ్యో బాబోయ్, అక్క ఆఫీస్ అంటే మా ఊరు బడంత ఉంటుంది అనుకున్నా, కానీ మీ ఆఫీస్ చాలా పెద్దగా ఉంది. చాలా చాలా బాగుంది. ఎన్ని బొమ్మలు పెట్టారో. పద. ఓహో, మీనాక్షి కూడా వచ్చేస్తుందంటే మనోడు ఆల్రెడీ ఆఫీస్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టేశాడనమాట. కానీ మనం ఆల్రెడీ అణుబాంబు లాంటి టార్గెట్ని ఫిక్స్ చేసి పెట్టామని, అది ఏ క్షణమైన బ్లాస్ట్ అవ్వబోతుందని తెలియదు కదా పిచ్చోళ్ళకి. బలరాం గారు, మీరేంటి ఇక్కడ? చాలా ఆశ్చర్యంగా ఉంది. క్రిష్ లేడని డ్యూటీ తీసుకున్నాను. వచ్చేసాడు కదా, అందుకే బ్యాలెన్స్ పడిపోయిన నా వర్క్లని ఫినిష్ చేద్దామని వెళ్తున్నాను. మీనాక్షి, ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ తెలుసా? పెద్దోడికి పెళ్లి చేయకుండా చిన్నోడికి పెళ్లి చేయడం మంచిది కాదు అని ఆ త్రిపుర అన్నప్పుడు ఆ క్షణంలో తన మీద కోప్పడినా ఆ మాటలు నిజమేరా, ఒప్పుకోవాల్సిందే. అందుకేరా నీ పెళ్లి గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. అది జరగని పని పెద్దమ్మా, వదిలేయ్. అదే ఎందుకు కాదురా, ఎందుకు జరగని పని అంటున్నావు? ఎందుకు ఎవరి వల్ల కాదు అంటున్నావు? ఎందుకంటే తను ఎవరో కాదు మీనాక్షే కాబట్టి.